బాబు మన్ తబర్రజ అలా లీ లబినతైన్. حدثنا عبد الله بن يوسف قال أخبرنا مالك عن يحيى بن سعيد عن محمد بن يحيى بن حبان عن عمه وعاصية بن حبان عن عبد الله بن عمر أنه كان يقول إن ناسا يقولون إذا قعدت على حاجتك فلا تستقبل القبلة ولا بيت المقدس. فقال عبد الله بن عمر لقد ارتقيت يوما على ظهر بيت لنا فرأيت رسول الله صلى الله عليه وسلم على لبنتين مستقبل بيت المقدس لحاجته. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాతుల్ ఇషా స్వీకరించుగాక. మరొక హదీస్. حدثنا يحيى بن بكير قال حدثنا الليث قال حدثني عقيل عن ابن شهاب عن عروة عن عائشة أن أزواج النبي صلى الله عليه وسلم كنا يخرجن بالليل إذا تبرزنا إلى المشانية وهي صعيد الأفيه. وكان عمر يقول للنبي صلى الله عليه وسلم احجب نساءك فلم يكن رسول الله صلى الله عليه وسلم يفعل. فخرجت سودة بنت زمعة زوج النبي صلى الله عليه وسلم ليلة من الليالي إشعاع وكانت امرأة طويلة فناداها عمر ألا قد عرفناك يا سودة حرصا على أن ينزل الحجاب فأنزل الله الحجاب. سبحان الله سبحان الله. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాతుల్ ఇషా స్వీకరించుగాక. ఆమీన్. మొదటి హదీస్ బాబు మన్ తబర్రజ అలా లబినతైన్, రెండు ఇటికిరాళ్ల పైన కూర్చొని పాసిపోయడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ, వారి యొక్క సంప్రదాయము. దీన్ని హజరతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నేను ఒక మారు నా ఇంటి పైకప్పు పైకి ఎక్కాను. అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటెల కోసం కూర్చొని ఉన్నారు. నేను గమనించాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు ఇటికిరాళ్ల పైన రెండు కాళ్ళు పెట్టి కూర్చొని వారు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మరియు ప్రజలంటా ఉంటారు యఖూలూన అన్నహు కాన యఖూల్ ఇన్న నాస యఖూలూన, జనాలు అంటూ ఉంటారు బైతుల్ మఖ్దీస్ వైపుకు తిరిగి పాసిపోయకూడదు అంటూ ఉంటారు. కానీ నేను చూశాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మఖ్దీస్ వైపుకు తిరిగి కాలకృత్యాలు తీర్చుకున్నారు, పాసిపోసారు. నిన్న కూడా మనకి హదీస్ రిపీట్ అయింది. అదేమిటంటే మూత్ర విసర్జనకు పర్మిషన్ ఉంది బైతుల్ మఖ్దీస్ వైపు, అలాగే మల విసర్జనకు లేదు. మూత్ర విసర్జనకు మనిషి మొత్తం బట్టలు ఇప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి అటువైపు తిరిగి తహరత్ చేయవచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బైతుల్ మఖ్దీస్ని ఖిబ్లా క్యాన్సిల్ చేశాడు, రద్దు చేసేశాడు. ఇక ఇప్పుడు ఎవరైనా కానీ బైతుల్ మఖ్దీస్ వైపు తిరిగి తహరత్ చేయవచ్చు, తప్పులేదు. కానీ ఎటువైపు తిరగకూడదు, కిబ్లా వైపు తిరిగి తహరత్ చేయరాదు. మరియు ఇటువైపు తిరిగి మల విసర్జన చేయరాదు. మరియు ఈ హదీస్ ఏంటి, బాబు మన్ తబర్రజ అలా లబినతైన్, రెండు ఇటికిరాళ్ల పైన కూర్చొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది హదీస్తో సాబితైపోయింది. ఒకటి. రెండో హదీస్ బాబు ఖురూజు నిసా ఇలల్ బరాజ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పర్మిషన్ ఇచ్చారు స్త్రీలకు. ఏ స్త్రీలకు? వారి సొంత ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో
వారికి అనుమతి ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. బాబు ఖురూజ్ నిసాయి ఇల్లల్ బరాస్, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళే పర్మిషన్ ఉంది. ఎప్పుడు ఉంది? ఇప్పుడా చెప్పండి. ఇప్పుడు కాదు, ఆనాడు 1400 ఏళ్ల క్రితం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సుబ్హానల్లాహ్, హదీస్ చూడండి సోదరులారా. అన్ అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు కాన యఖూల్ حدثنا يحيى بن بكير قال حدثنا الليث قال حدثني عقيل عن ابن شهاب عن عروة عن عائشة أن أزواج النبي صلى الله عليه وسلم كنا يخرجن بالليل إذا تبرزنا إلى المسامية. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనందరికీ ఏమవుతారు? వాళ్ళు మాతృమూర్తులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చారు కాలకృత్యాలు తెచ్చుకోవడానికి, ఇంటి నుంచి బయటికి పోవచ్చు. అయితే ఇలల్ మనాసియా అని ఒక మైదానం ఉంది. ఆ మైదానం కాలకృత్యాలు తెచ్చుకోవడానికి. అక్కడ వాళ్ళు రాత్రి ఎప్పుడు, ఏ సమయంలో? ఇషా నమాజ్ తర్వాత బాగా చీకటి పడిపోయిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారికి ఇది నచ్చల. కాలకృత్యాలు తెచ్చుకోవడానికి కూడా ఒకవేళ ప్రవక్త వారి పరివారం నుంచి ఎవరైనా స్త్రీలు కానీ లేదా విశ్వాస స్త్రీలు కానీ బయటికి పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు హిజాబ్ ధరించి పోతే బాగుంటుంది. హిజాబ్ లేకుండా, అంటే హిజాబ్ అంటే ముసుగు లేకుండా బయటికి వెళుతున్నారు. హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ముందు మీ ఇంటి స్త్రీలకు పర్దా గురించి తెలియచేయండి. ఎందుకంటే వాళ్ళు పర్దా పాటిస్తే మా స్త్రీలు కూడా పర్దా పాటిస్తారు. అయితే ఇక్కడ యఖూలు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వహజ్జుబ్ నిసాక ఫలం యకున్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఫాల్. లేదు, నేను ఇలాంటి ఆర్డర్ అయితే నేను జారీ చేయట్లేదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడు? ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి ఆదేశం రావాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇస్లాంలో ఏదైనా ఆచరణ ఉంది అంటే ఖచ్చితంగా అల్లాహ్ ఆదేశంతో జరిగింది. అల్లాహ్ ఆదేశంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనంతట తాను ఏది కూడా జనాల మీద రుద్దలేదు. ఈ విషయం గట్టిగా నమ్మాలి మనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతితో, ఆయన ఆదేశంతో, ఆయన ఏదైతే ఆదేశించారో అదే బోధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక్కడ హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, ఓ ప్రవక్త, స్త్రీలు పర్దా చేస్తే బాగుంటుంది, ముసుగు ధరిస్తే బాగుంటుంది, వాళ్ళు బుర్కా వేసుకుంటే బాగుంటుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒప్పుకోలా. మరి ఒకరోజు ఏం జరిగింది? ఫఖరజతు సౌదతు బింతు జమాఅత జౌజ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి హదీస్ ఎంత క్లియర్గా ఉందో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో ఒక భార్య, మనందరికీ మాతృమూర్తి, పేరు సౌదతు బింతు జమాఅత. జమాత్ కుమార్తె అయిన సౌదా, ఆమె ప్రవక్త వారి యొక్క భార్యామణి, మనందరికీ మాతృమూర్తి. అయితే వయసు రీత్యా ఆమె పెద్ద వయసు, వృద్ధురాలు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ మంది భార్యలు వితంతువులు లేదా వృద్ధులు. కేవలం వితంతువుల తలపైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కారుణ్య చేయిని పెట్టడానికే వివాహాలు చేసుకుంది, అంతే తప్ప మరొక దురుద్దేశం లేదు. అది కూడా అల్లాహ్ ఆదేశంతో. సరే, సౌదా బింత్ జమాఅత ఆమె ఒకరోజు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం లైలతన్ మిన్ లయాలి ఇషా, ఒకరోజు రాత్రి ఇషా తర్వాత ఆమె వకానత్ ఇమ్రాతు తవీలతు, ఆమె అందరికంటే పొడవు, హైట్ ఎక్కువ, అందుకే
ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఆమెని చీకట్లో ఆమె పోతూ ఉంటే, కాలకృత్యాల కోసం ఆమె పోతూ ఉంటే ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు చూసి ఆమెను గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఫనాదాహ ఉమర్, అక్కడి నుంచి కేకేశారు, అలా ఖద్ అరఫ్నాకి యా సౌదతు, ఓ సౌదా, అమ్మా సౌదా, నేను మిమ్మల్ని కనిపెట్టా, నేను మిమ్మల్ని గుర్తించాను, మీరు సౌదా కదా అన్నారు చీకట్లో. సరే, ఎందుకన్నారు? హిర్సన్ అలా అన్ యన్జిల్ హిజాబ్. నేను ఎందుకు అలా అన్నాను అంటే, చీకట్లో వారు వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్తారు ఈ విషయం. చీకటిలో నన్ను మీ సహాబీ గుర్తుపట్టాడు, నేను నడుస్తూ ఉంటే నాకు ఎదురయ్యాడు మీ సహాబీ, ఆయన నన్ను గుర్తుపట్టాడు అని ఆమె చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి గైరత్ వస్తుంది. ఏమొస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇప్పుడు ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు అనేది హిర్సన్ అలా అన్ యన్జిల్ హిజాబ్ అని నేను భావించా. ఆయన ఉద్దేశం ఏంటి? చీకటిలో మాతృమూర్తిని ఆయన కనిపెట్టి గుర్తుపట్టి, ఓ సౌదా, అమ్మ సౌదా, నేను మిమ్మల్ని గుర్తించాను అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఇలా అయినా అల్లా పర్దా ఆదేశం జారీ చేస్తారేమో అని. అయితే ఏమైంది? ఫంజలల్లాహుల్ హిజాబ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిజాబ్, ఆ తర్వాత ఏం చేశారు? హిజాబ్, బుర్ఖా, ముసుగు ధరించమని అల్లా ఆర్డర్ వచ్చేసింది. అల్లా ఆర్డర్ వచ్చేసింది అంటే ఏంటి? ఇక్కడ అర్థమైంది, హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారి యొక్క సలహాని అల్లా స్వీకరించారు. అవునా కదా? క్లియర్గా. సోదరులారా, మరి ఈ విధంగా అల్లా ఆదేశం వచ్చిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరణ మొదలుపెట్టారు. సహాబీ రసూల్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు జస్ట్ ఆయన అడ్వైస్ చేశారు, ఆయన సలహా ఇచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైన ఆచరించాల. ఎందుకంటే అల్లా ఆదేశం వచ్చే వరకు ఏదైనా దైవ ప్రవక్త చేయరు అనేది ఇక్కడ స్పష్టమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రెండు హదీసుల ద్వారా ఏదైతే మన జ్ఞానం లభించిందో దీనిపైన పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిహి, సుబ్హానల్లాహి.